హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే ఒక టేబుల్కి ఒక పర్టిక్యులర్ కండిషన్ని అప్లై చేస్తాము. ఆ కండిషన్ సాటిస్ఫై అయినట్లయితే డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ జరుగుతుంది. అంటే మనము ఒక టేబుల్కి ఒక ఈవెంట్ని సెట్ చేస్తాం. ఆ ఈవెంట్ కనుక కరెక్ట్ అయితే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. వాటిల్ని మనము ట్రిగ్గర్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ట్రిగ్గర్స్ బిఫోర్, ఆఫ్టర్ అనేసి 2 టైప్స్ ఉంటాయి. అంటే మనము టేబుల్లోకి డేటాని ఎంటర్ చేసే ముందు కండిషన్స్ని చెక్ చెయ్యాలి అంటే బిఫోర్ ట్రిగ్గర్స్ అనే వాటిల్ని యూస్ చేస్తాం. ఆఫ్టర్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత కండిషన్స్ని చెక్ చేయాలి అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. అంటే మనము ఒక టేబుల్కి ఒక పర్టిక్యులర్ కండిషన్స్ని అప్లై చేయడాన్నే మనము ట్రిగ్గర్స్ అనేసి కాల్ చేస్తాం. మనకి కాన్స్ట్రెయింట్స్ అనే ఒక టాపిక్ని SQLలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాన్స్ట్రెయింట్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్ స్పెసిఫైడ్ కండిషన్స్. అంటే ఒక పర్టిక్యులర్ డేటాబేస్కి మనము కండిషన్స్ని అప్లై చేయడాన్నే కాన్స్ట్రెయింట్స్ అనేసి కాల్ చేస్తారు. కాన్స్ట్రెయింట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 2 టైప్స్. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ కాలమ్ కాన్స్ట్రెయింట్, సెకండ్ వన్ ఈస్ కాల్డ్ టేబుల్ కాన్స్ట్రెయింట్ అనేసి కాల్ చేస్తాం. కాలమ్ కాన్స్ట్రెయింట్స్ని ఆల్రెడీ మనము SQLలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే టేబుల్ కాన్స్ట్రెయింట్, ఒక టేబుల్ మొత్తానికి ఒక పర్టిక్యులర్ కండిషన్ని అప్లై చేయడాన్నే మనము టేబుల్ కాన్స్ట్రెయింట్ అనేసి కాల్ చేస్తారు. ఆ టేబుల్ కాన్స్ట్రెయింట్స్నే మనము ట్రిగ్గర్స్ అనేసి కాల్ చేస్తాము. ట్రిగ్గర్స్ అంటే ఏంటి? మనము ఒక టేబుల్కి అప్లై చేసిన కండిషన్ యాక్టివేట్ అయ్యి ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయినప్పుడు కానీ, డిలీట్ అయినప్పుడు కానీ, అప్డేట్ అయినప్పుడు కానీ ఆ పర్టిక్యులర్ కండిషన్ని చెక్ చేసుకోవడాన్ని మనము ట్రిగ్గర్స్ అనేసి కాల్ చేస్తాము. సో ఇక్కడ డేటాబేస్ ట్రిగ్గర్స్లో మనము మ్యానిపులేషన్ చేయొచ్చు, డెఫినేషన్ అంటే DDL కమాండ్స్ అప్లై చేయొచ్చు, DML కమాండ్స్ని అప్లై చేయవచ్చు. ఇంకా డేటాబేస్ ఆపరేషన్స్ అంటే లాగాన్, లాగ్ ఆఫ్, స్టార్ట్అప్, షట్డౌన్ అయినప్పుడు ఇలాంటి పర్టిక్యులర్ కండిషన్స్ని మనము చెక్ అనేది చేయవచ్చు. ఇక్కడ మనకి డేటాబేస్ ట్రిగ్గర్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్. ఎప్పుడైనా మనము సింటాక్స్ని డిఫైన్ చేసినప్పుడు
స్క్వేర్ బ్రాకెట్లో యూస్ చేశాము అంటే ఇట్స్ ఏ ఆప్షనల్, యూస్ చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు అనేసి మీనింగ్. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ట్రిగ్గర్. మనం క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్ నేమ్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. బిఫోర్, ఆఫ్టర్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇప్పటికిప్పుడు, ఇన్స్టెంట్గా చెక్ చేయడం. ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ ఆర్ అప్డేట్ కమాండ్ ఆర్ డిలీట్ కమాండ్. ఇక్కడ పర్టిక్యులర్ కాలం అయితే కాలం, లేదంటే టేబుల్ మొత్తానికి చెక్ చేయడం. ఇక్కడ మనము ఏ కండిషన్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ కండిషన్ని మనము రిప్రజెంట్ అనేది చేయాలి. ఇక్కడ ఎండ్ అనేది అవుతుంది. దీన్నే మనము సింటాక్స్ ఆఫ్ ట్రిగ్గర్ అనేసి కాల్ చేస్తారు. ఓవరాల్గా మనము ఒక డేటాబేస్కి ఒక పర్టిక్యులర్ కండిషన్ని అప్లై చేయడం కోసం డేటాబేస్ ట్రిగ్గర్ అనేసి కాల్ చేస్తాం. ఈ ట్రిగ్గర్స్ మనము ఒక పర్టిక్యులర్ డేటాబేస్లోకి డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు, లేదంటే డిలీట్ చేసినప్పుడు, లేదంటే అప్డేట్ చేసినప్పుడు మనకి యాక్టివేట్ అయ్యి ఆ పర్టిక్యులర్ కండిషన్స్ని చెక్ అనేది చేసుకుంటుంది. ఇప్పుడు నేను డేటాబేస్ ట్రిగ్గర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సో మనము ఫస్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ స్టూడెంట్ 100 అని అసైన్ చేశాను. ఇక్కడ సీరియల్ నెంబర్ అనే ఒక కాలం, ఇంటీజర్, ఎస్ నేమ్, varchar 2 of 12, city, varchar 2 of 12, ఎంటర్. ఇక్కడ మనకి స్టూడెంట్ 100 అనే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ టేబుల్లో నేను కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్? స్టూడెంట్ 100, వాల్యూస్ 1, నేమ్ కిరణ్, సిటీ GNT, ఎంటర్. ఇంకో రో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 100, వాల్యూస్ 2, లత విజయవాడ. ఇంకొక కమాండ్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 100, వాల్యూస్ 3, కమల హైదరాబాద్. ఇలా మనకి కావాల్సిన డేటాని ఆ టేబుల్లో ఇన్సర్ట్ అనే కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 100 అని ఎంటర్ చేసి ఎంటర్ అన్న నాకు స్టూడెంట్ 100 అనే టేబుల్లో ఉన్న ఎంటైర్లీ డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ నేను స్టూడెంట్ 100 అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టూడెంట్ 100 అనే టేబుల్ని డిస్ప్లే
చేయడం జరిగింది. అదే విధంగా మనకి డేట్స్ ఉంటాయి. డేస్ అంటే సండే, మండే, ట్యూస్డే ఇలా మనకి డేస్ అనేది ఉంటాయి. ఒకసారి ప్రతి డేకి ఒక వాల్యూ ఉంటుంది. సండేకి ఒక వాల్యూ ఉంటుంది, మండేకి ఒక వాల్యూ ఉంటుంది. వాటిని నేను డిస్ప్లే చేస్తున్నా. ఇవాళ సండే అండి. సండేకి ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూని డిస్ప్లే చేయమన్నా. సెలెక్ట్ టు అండర్స్కోర్ క్యార్. టు అండర్స్కోర్ క్యార్ అనే ఫంక్షన్ని దేనికి యూస్ చేస్తాము అంటే సిస్టమ్ డేట్ని మనకి నచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం టు అండర్స్కోర్ క్యార్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. సిస్టమ్ డేట్ దాన్ని డేస్లోకి కన్వర్ట్ చేయమన్నా. ఫ్రమ్ డ్యూయల్. ఇవాళ సండే అండి. సండే యొక్క వాల్యూ 1. ప్రతి రోజుకి ఒక వాల్యూ ఉంటుంది. సండేకి 1 అని ఉంది. అదే కనుక మండే అయితే 2, ట్యూస్డే అయితే 3. ఈ విధంగా మనకి 7 వాల్యూస్ ఉంటాయి మండే టు సాటర్డే. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నేను ఈ క్వరీలో సండే వాల్యూ డిస్ప్లే చేశాను. అదే మండే అయితే 2, 3, 4, 5 అలా సాటర్డే వరకు మనకి 7 వాల్యూస్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే నేను స్టూడెంట్ 100 అనే టేబుల్లోకి డేటాని సండే రోజు ఇన్సర్ట్ చెయ్యకూడదు, డిలీట్ చెయ్యకూడదు, అప్డేట్ చెయ్యకూడదు. మిగతా ఏ రోజుల్లో అయినా మనము ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అనేది చెయ్యకూడదు. ఓన్లీ సాటర్డే మాత్రమే డేటాని ఇన్సర్ట్ చెయ్యాలి, డిలీట్ చెయ్యాలి, అప్డేట్ చెయ్యాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. ఒకసారి చూడండి. నేను స్టూడెంట్ 100 అనే టేబుల్లో సాటర్డే మాత్రమే డేటాని ఇన్సర్ట్ చెయ్యాలి, అప్డేట్ చెయ్యాలి, డిలీట్ చెయ్యాలి. మిగతా రోజుల్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జనరేట్ చెయ్యకూడదు. దీనికోసం నేను ఒక డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నా. చూడండి. హోస్ట్ నోట్ప్యాడ్ t1.sql ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక నోట్ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత మనము ఒక డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేయాలి. ఆ ట్రిగ్గర్ స్టూడెంట్ 100 అనే టేబుల్లో ఓన్లీ సాటర్డే మాత్రమే డేటాని ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి. మిగతా ఏ రోజుల్లో అయినా మనము ఇన్సర్ట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, లేదంటే అప్డేట్ చేయడం కానీ చేస్తే ఎర్రర్ అనేది జనరేట్ అవ్వాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం మనం? ట్రిగ్గర్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాము. సో మనము క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. నేను TRI_1 అని
అసైన్ చేశాను. ఒకవేళ ఈ నేమ్ గనక మీకు నచ్చనట్లయితే మీకు నచ్చిన ఏ నేమ్నైనా అసైన్ చేయవచ్చు. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్, అంటే మనము టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేసే ముందు, లేదంటే అప్డేట్ చేసే ముందు, ఆర్ డిలీట్ చేసే ముందు చెక్ చేయాలి. ఆన్ ఏ టేబుల్? స్టూడెంట్ 100 అనే టేబుల్లో, అంటే స్టూడెంట్ 100 అనే టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు, లేదంటే డిలీట్ చేసేటప్పుడు, లేదంటే అప్డేట్ చేసేటప్పుడు మనము ట్రిగ్గర్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. టీసీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? క్యారెక్టర్. సో ఇక్కడ మనము టీసీ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేయడం జరిగింది. టీసీనే తీసుకోవాలా అంటే కాదండి, ఇట్స్ యువర్ చాయిస్. మీకు నచ్చిన ఒక వేరియబుల్ని డిఫైన్ చేయవచ్చు. ఏ డేటా టైపు? క్యారెక్టర్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఒకవేళ నేను టేబుల్లో డేటాని ఇన్సర్టింగ్ చేస్తే, అంటే నేను స్టూడెంట్ 100 అనే టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేసినట్లయితే టీసీ అనే వేరియబుల్లోకి ఐ అనే లెటర్ స్టోరు అవ్వాలి. అంటే నేను ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ని కనుక యూస్ చేసినట్లయితే టీసీ అనే వేరియబుల్లోకి ఐ అనే వేరియబుల్ని స్టోరు చేస్తుంది. ఒకవేళ నేను కనుక అప్డేటింగ్ అనేది చేస్తే టీసీ అనే వేరియబుల్లోకి యు అనే లెటర్ స్టోరు అవ్వాలి. ఒకవేళ అది కాలేదు, ఎల్స్లోకి వచ్చి టీసీ అనే వేరియబుల్లోకి డి అనే లెటర్ స్టోర్ అవుతుంది. ఇంతటితో ఇఫ్ క్లోజ్ చేశాను. ఇఫ్ని క్లోజ్ చేయాలి అంటే ఎండిఫ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. మనము టేబుల్లోకి డేటాని కనుక ఇన్సర్టింగ్ చేస్తే, అంటే ఇన్సర్ట్ అనే కమాండ్ ద్వారా టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేసినట్లయితే టీసీ అనే వేరియబుల్లోకి ఐ అనే ఒక లెటర్ స్టోరు అవుతుంది. ఒకవేళ అప్డేట్ కనుక చేసినట్లయితే టీసీ అనే వేరియబుల్లోకి యు అనే లెటర్ స్టోరు అవుతుంది. లేదంటే టీసీ అనే వేరియబుల్లోకి డి అనే లెటర్ స్టోర్ అవుతుంది. అంటే మనము టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి అని ట్రై చేసినట్లయితే టీసీకి ఐ అనే వేరియబుల్ అసైన్ అవుతుంది. డిలీట్ చేయాలి అని ట్రై చేసినట్లయితే యు అనే లెటర్ స్టోర్ అవుతుంది. డిలీట్ చేయాలి అని ట్రై చేసినట్లయితే డి అనే లెటర్ స్టోరు అవుతుంది. ఇంతటితో మనకి ఎండ్ ఇఫ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కండిషన్ రాస్తున్నా. ఇఫ్ _char సీస్ డేట్ని మనము డేస్లోకి కన్వర్ట్ చేసాం. డేస్ అంటే సండే 1, మండే 2, ట్యూస్డే 3 ఇలా డేస్లోకి కన్వర్ట్ చేసాం. నేను సాటర్డే మాత్రమే ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్
అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మిగతా ఏ రోజుల్లోనూ నాకు ఇన్సర్ట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు అని చెప్పాను. సండే వాల్యూ 1. ఈరోజు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అవ్వకూడదు. 2, 3, 4, 5, 6, 7 ఇవ్వాల. 7 అంటే మనకి సాటర్డే. ఒకవేళ నేను ఈ రోజుల్లో డేటా కనుక ఇన్సర్ట్ చేసిన, డిలీట్ చేసిన, అప్డేట్ చేసిన మనకి ఆ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు. ఇది నా యొక్క కాన్సెప్ట్. 1 అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సాటర్డే యొక్క వాల్యూ ఇవ్వలేదు. ఎందుకంటే మనకి సాటర్డే డేటా ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు సబ్ కండిషన్, ఇఫ్ టీసీలో ఉన్న లెటర్ కనుక ఐకి ఈక్వల్ అయితే, ఐ ఎప్పుడవుతుంది? డేటాని ఇన్సర్ట్ కనుక మీరు చేసినట్లయితే టీసీలోకి ఐ అని వస్తుంది. ఐ ఈక్వల్ కండిషన్ ట్రూ అయ్యింది కనుక నాకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ట్రిగ్గర్స్లో మనము ఎర్రర్ మెసేజెస్ని ప్రింట్ చేయాలి అంటే రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇక్కడి నుంచి మనము ట్రిగ్గర్స్లో ఏదైనా ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చెయ్యాలి అంటే ఏ ఫంక్షన్ వాడతాం? రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మనం ఇచ్చే ప్రతి ఎర్రర్ని ఒక పర్టిక్యులర్ మెమరీ లొకేషన్లో స్టోరు చెయ్యాలి. మనకి ఎర్రర్ మెసేజెస్ని స్టోర్ చేసుకోవడం కోసం కొన్ని ఎర్రర్ లొకేషన్ మెమరీస్ని అసైన్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే మనకి ఎర్రర్ లొకేషన్స్ వచ్చేసరికి -1 4 9s నుంచి -2 4 9s వరకు ఈ మధ్య ఉన్న వాల్యూస్లో మనం ఇచ్చిన ఎర్రర్స్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటిని మెమరీ లొకేషన్స్ అనేసి కాల్ చేస్తారు. మనం ఇచ్చే ప్రతి మెసేజ్ కూడా ఒక పర్టిక్యులర్ మెమరీ లొకేషన్లో స్టోరు అవ్వాలి. మెమరీ లొకేషన్ వాల్యూ -1 4 9s to 2 4 9s వరకు ఉంటుంది. ఈ వాల్యూస్లోంచి ఏదో ఒక వాల్యూని యూజ్ చేయవచ్చు. నేను -2 3 zeros 1 అంటే నేనిచ్చే ఎర్రర్ మెసేజ్ని ఆ లొకేషన్లో స్టోర్ చేయమన్నా ఏమని ప్రింట్ అవ్వాలి? నాకు సారీ కెనాట్ ఇన్సర్ట్ డేటా ఇన్ దిస్ డేస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో మనము ఈ యొక్క ఫంక్షన్ని క్లోజ్ చేశాము. నెక్స్ట్, ఒకవేళ టీసీలో కనుక డి అనే లెటర్ ఉంటే రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ మెమరీ లొకేషన్ 149s నుంచి 249s వరకు మీకు నచ్చిన మెమరీ లొకేషన్ని యూజ్ చేయవచ్చు. నేను -2 0001 అనే మెమరీ లొకేషన్ని యూజ్ చేస్తున్నా. ఏమని ప్రింట్ అవ్వాలి? సారీ కెనాట్ డిలీట్
డేటా ఇన్ దిస్ డేస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ కూడా రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోయి రైస్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ మెమరీ లొకేషన్. ఇక్కడ మెమరీ లొకేషన్ అనేది -1 4 9 టు -2 4 9 వరకు మీకు నచ్చిన మెమరీ లొకేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రింట్ అవ్వాలి? సారీ కెనాట్ అప్డేట్ డేటా ఇన్ దిస్ డేస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో మనకి సబ్ ఇఫ్ అనేది క్లోజ్ అయ్యింది. తర్వాత అంటే ఈ ఇఫ్ కండిషన్ని క్లోజ్ చేశాను. ఓవరాల్గా ఈ ఇఫ్ని క్లోజ్ చేయాలి. ఎండ్ ఇఫ్ ఓవరాల్గా ప్రోగ్రామ్ బిగిన్ అయితే ఎండ్ అవ్వాలి. ఎండ్ అనే కమాండ్ ద్వారా ఎంటైర్లీ ప్రోగ్రామ్ని క్లోజ్ చేశాను. ఈ విధంగా మనము ఒక డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేయడం జరిగింది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే సాటర్డే మాత్రమే స్టూడెంట్ 100 అనే టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఇంకా ఏ రోజునైనా మనము డేటాని ఇన్సర్ట్ చేసిన, డిలీట్ చేసిన, అప్డేట్ చేసిన ఎర్రర్ అనేది జనరేట్ అవ్వాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. నేను క్రియేట్ చేసే ట్రిగ్గర్కి ఒక నేమ్ని అసైన్ చేశాను, TRI_1. ఒకవేళ ఈ నేమ్ కనుక మీకు నచ్చనట్లయితే ఈ నేమ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ అంటే టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయ్యే ముందు, లేదంటే అప్డేట్ అయ్యే ముందు, లేదంటే డిలీట్ అయ్యే ముందు మనము కండిషన్స్ని చెక్ చేసుకోవాలి. ఏ టేబుల్కి? స్టూడెంట్ 100 అనే టేబుల్కి. డిక్లేర్ టీసీ అనే ఒక వేరియబుల్ టెంపరరీ క్యారెక్టర్. మీరు ఏ వేరియబుల్ నేమైనా అసైన్ చేయవచ్చు. ఏ డేటా టైపు? క్యారెక్టర్. ఒకవేళ టేబుల్లో కనుక డేటాని ఇన్సర్ట్ అనే కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేసినట్లయితే టీసీ అనే వేరియబుల్లోకి ఐ వచ్చి స్టోరు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేయాలి అని ట్రై చేశాను. అంటే డిలీట్ అనే కమాండ్ ద్వారా డేటాని డిలీట్ చేయాలి అనుకున్నా. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇన్సర్టింగా కాదు అంటే ఎల్సిఫ్ కార్డ్కి వస్తుంది. అప్డేటింగా అది కాదు. ఇంకేంటి? ఎల్స్లోకి వెళ్ళిపోయి టీసీ అనే వేరియబుల్లోకి డి అనే లెటర్ స్టోర్ అవుతుంది. అంటే నేను స్టూడెంట్ 100 అనే టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చెయ్యాలి అని ట్రై చేశాను. ఇన్సర్టింగ్ కాదు, అప్డేటింగ్ కాదు, ఇంకేమైనట్టు ఆటోమేటిక్గా డిలీట్ అయినట్టు. అంటే టీసీలోకి డి అనే లెటర్ వచ్చి స్టోర్ అయ్యింది. ఇక్కడికి వస్తుంది ఇఫ్ 2_char. 2_char అనే ఫంక్షన్ని దేనికి యూస్ చేస్తాము అంటే మనకి నచ్చిన ఫార్మాట్లోకి డేస్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం 2_char అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. సిస్టమ్ డేట్ని డేస్లోకి కన్వర్ట్ చేయాలి. సండే 1, మండే 2 ఈ విధంగా. నాకు ఒక్క సాటర్డే తప్ప మిగతా ఏ రోజుల్లోనూ
డేటా అనేది ఇన్సర్ట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు అన్న. సండే వాల్యూ 1, మండే 2, 3, 4, 5, 6, సాటర్డే వాల్యూ ఇవ్వాల, సాటర్డే వాల్యూ 7. అంటే సాటర్డే ఇన్సర్ట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు. మిగతా ఏ రోజుల్లోనూ నాకు ఇన్సర్ట్ అనేది అవ్వకూడదు, డిలీట్ అనేది అవ్వకూడదు, అప్డేట్ అనేది అవ్వకూడదు. ఇప్పుడు సబ్ కండిషన్లోకి వస్తుంది. టీసీలో ఏం స్టోర్ అయ్యి ఉంది? డి. ఎందుకంటే నేను అక్కడ డిలీట్ అనే కమాండ్ యూస్ చేశాను, ఇన్సర్ట్ కాదు, అప్డేట్ కాదు. కనుక ఎల్స్లోకి వచ్చి టీసీలోకి డి అనే కమాండ్ వస్తుంది. ఇక్కడ టీసీ అంటే డి, డిఐ ఈక్వలా కాదు. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయింది. ఇక్కడికి వస్తుంది టీసీలో డి ఉంది, డిడి ఈక్వల్. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయ్యిందో మనకి ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఎర్రర్ మెసేజెస్ని ప్రింట్ చెయ్యాలి అంటే రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మనము టైప్ చేసే ప్రతి ఎర్రర్ మెసేజ్ని ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి. ఆ మెమరీ లొకేషన్ యొక్క వాల్యూ అనేది -1 4 9s నుంచి -2 4 9s వరకు ఉంటుంది. ఆ వాల్యూలోంచి ఏదో ఒక నచ్చిన మెమరీ లొకేషన్లో మన మెసేజ్ని స్టోర్ చేస్తాం. ఏమని? సారీ, కెనాట్ డిలీట్ డేటా ఇన్ దిస్ డేస్. ఏ డేసు? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఆ డేస్లో మనకి డేటా డిలీట్ అవ్వదు అనే మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఇంతటితో సబ్ ఇఫ్ క్లాస్, మెయిన్ ఇఫ్ క్లాస్, ఓవరాల్గా ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయింది. చూడండి, నేను ఒక డేటాబేస్ ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేశాను. ఆ ట్రిగ్గర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఆ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మిగతా ఏ రోజుల్లో కూడా ఆ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు అన్నది నా యొక్క కాన్సెప్ట్. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నా యొక్క ఫోల్డర్ డి డ్రైవ్లో ఉంది కనుక ఇక్కడ డి డ్రైవ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటే మన యొక్క ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ t1.sql అని టైప్ చేసి సేవ్ అన్నా. ఇప్పుడు ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము ఇక్కడ నోట్ప్యాడ్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సర్వర్ని యాక్టివేట్ చేయాలి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. ఇప్పుడు నోట్ప్యాడ్లో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని ఈ యొక్క ఎన్విరాన్మెంట్లోకి తీసుకుని రావాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. d:/oracle1/t1.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ఆ ప్రోగ్రామ్ ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్లోకి ఇంపోర్ట్ అవుతుంది.
స్లాష్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ట్రిగ్గర్ క్రియేటెడ్ అనే ఒక మెసేజ్ అనేది రావాలి. ఇలా ట్రిగ్గర్ క్రియేటెడ్ అనే మెసేజ్ వస్తే ఆ టేబుల్కి ఆ ట్రిగ్గర్ అనేది అప్లై అయ్యింది అనేసి మీనింగ్. ఒకవేళ ట్రిగ్గర్స్ క్రియేటెడ్ విత్ కంపైలేషన్ ఎర్రర్స్ అని మెసేజ్ వచ్చినట్లయితే ఆ ట్రిగ్గర్ సరిగ్గా క్రియేటివ్ అవ్వలేదు అనేసి మీనింగ్. ఇప్పుడు మనకి ట్రిగ్గర్ క్రియేటెడ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. అంటే మనము క్రియేట్ చేసిన ఈ ట్రిగ్గర్ స్టూడెంట్ 100 అనే టేబుల్కి అప్లై అయ్యింది. ఇప్పుడు నేను ఆ టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చెయ్యాలి అని ట్రై చేస్తున్నా. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ 100. డేటా అనేది డిలీట్ అవ్వకూడదు. ఎందువల్ల అంటే ఇక్కడ నేను ట్రిగ్గర్లో సండే యొక్క వాల్యూని రిప్రజెంట్ చేశాను. టుడే సండే కనుక స్టూడెంట్ 100 అనే టేబుల్లో ఉన్న డేటా అనేది రిమూవ్ అవ్వకూడదు. ఈ కమాండ్ యాక్టివేట్ అయ్యి ఈ మెసేజ్ని ప్రింట్ చేయాలి. చూడండి, సారీ కెనాట్ డిలీట్ డేటా ఇన్ దిస్ డేస్ అనేసి మెసేజ్ ప్రింట్ అయ్యింది. ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఈ యొక్క టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది, లేదంటే డిలీట్ అవుతుంది, లేదంటే అప్డేట్ అవుతుంది. మిగతా ఏ రోజుల్లోనూ మనకి ఈ యొక్క డేటా అనేది డిలీట్ అవ్వదు, ఇన్సర్ట్ అవ్వదు, అప్డేట్ అవ్వదు. చూద్దామండి. ఇన్సర్ట్ కమాండ్ ద్వారా ఆ టేబుల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చెయ్యాలి అని ట్రై చేస్తున్నా. ఫర్ శివ గుంటూర్ సెమీకోలన్ ఎంటర్ అన. ఇక్కడ సారీ కెనాట్ ఇన్సర్ట్ డేటా ఇన్ దిస్ డేస్ అని మెసేజ్ ప్రింట్ అయ్యింది. ఇక్కడ కొన్ని రోజుల యొక్క వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. సండే అంటే 1, మండే అంటే 2, ట్యూస్డే అంటే 3, వెడ్నెస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6. ఈ డేస్లో డేటా ఇన్సర్ట్ చెయ్యాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా మనకి అవ్వకుండా ఎర్రర్ మెసేజ్లు ప్రింట్ అవ్వాలి. అలా డిలీట్ డేటా అవ్వకుండా ఉండడం కోసం మనము డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేశాను, కొంత డేటాని ఇన్సర్ట్ చేశాను, డేటాబేస్ని డిస్ప్లే చేశాను. మనము డేస్ యొక్క వాల్యూస్ని డిస్ప్లే చేయడం కోసం to_char ద్వారా డే యొక్క వాల్యూ ఇక్కడ 1 అని వచ్చింది. అంటే ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు సండే యొక్క వాల్యూ 1 కనుక వచ్చింది. ఆ తర్వాత మనము డేటాబేస్ యొక్క ట్రిగ్గర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ట్రిగ్గర్ అనేది మనము టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు, డిలీట్ చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు డేటాని చెక్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి ఎర్రర్ మెసేజెస్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము స్టూడెంట్ 1 అనే డేటాబేస్కి ఒక ట్రిగ్గర్ని అప్లై చేయడం జరిగింది. వీటిల్నే మనము డేటాబేస్ ట్రిగ్గర్స్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే
కాన్సెప్ట్. ఇక్కడ మనము ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క ఇండివిజువల్ మెసేజ్ని ప్రింట్ చేసాం. అంటే ఇన్సర్ట్కి ఇన్సర్ట్ అనే మెసేజ్, డిలీట్కి డిలీట్ అనే మెసేజ్, అప్డేట్కి అప్డేట్ అనే మెసేజ్ ఇండివిజువల్గా మనము ఇక్కడ మెసేజెస్ని ప్రింట్ చేయడం జరిగింది. ఒకే మెసేజ్ ద్వారా అన్ని కండిషన్స్కి ఒకే మెసేజెస్ని సెట్ చేయాలి. సో ఎలాగో చూడండి. ఫస్ట్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ స్టూడెంట్ 101 అనే టేబుల్. సీరియల్ నెంబర్ ఇంటీజర్. ఎస్ నేమ్ varchar 12. సిటీ varchar 12. ఈ విధంగా ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఆ టేబుల్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను ఇంకా ట్రిగ్గర్ని అప్లై చెయ్యలేదు కనుక ఆ టేబుల్లోకి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అవుతాయి, డిలీట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో అంటే మనం ఇంకా ఆ టేబుల్కి ఎటువంటి ట్రిగ్గర్ అనేది అప్లై చెయ్యలేదు కనుక ఆ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని మనము రిమూవ్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా, కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలి అన్నా ఓన్లీ మనకి ఫ్రైడే మాత్రమే ఇన్సర్ట్ అవ్వాలి. మిగతా ఏ రోజుల్లోనూ ఇన్సర్ట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు అని చెప్పాను. ఓన్లీ ఫ్రైడే డేటాని ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మిగతా ఏ రోజుల్లోనూ డేటా అనేది ఇన్సర్ట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు. ఇది నా యొక్క కాన్సెప్ట్. మనము నోట్ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్ t2.sql ఈ విధంగా మనకి నోట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. ఆర్ రీప్లేస్. రీప్లేస్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఇక్కడిచ్చే ట్రిగ్గర్ నేమ్తో ఆల్రెడీ ఏదైనా ఒక ట్రిగ్గర్ కనుక ఉన్నట్లయితే దాని ప్లేస్లోకి ఈ యొక్క ట్రిగ్గర్ని రీప్లేస్ చెయ్యి అనేసి మీనింగ్. ట్రిగ్గర్ క్రియేట్ ఆర్ రీప్లేస్. ట్రిగ్గర్ మనం క్రియేట్ చేసే ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. నేను TRI_2 అని ఇచ్చాను. ఒకవేళ ఆ నేమ్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేసుకోవచ్చు. రాజు, లత, డేవిడ్ మీ యొక్క చాయిస్. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ చెక్ చేయాలి. ఎప్పుడు? ఇన్సర్ట్ అయ్యే ముందు ఆర్ అప్డేట్ అయ్యే ముందు ఆర్ డిలీట్ అయ్యే ముందు. ఏ టేబుల్? స్టూడెంట్ 101 అనే టేబుల్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. సో if to_char స్టేట్ని డేస్లోకి కన్వర్ట్ చేయాలి. ఇన్
ఏ రోజు నాకొద్దు, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే. నేనేమన్నాను, ఫ్రైడే మనకి ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి, మిగతా రోజుల్లో అవ్వకూడదు అని చెప్పాను. ఇక్కడ సండే వాల్యూ 1, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఫ్రైడే వాల్యూ ఇవ్వాల, ఫ్రైడే వాల్యూ 6. ఎందుకంటే ఫ్రైడే ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మిగతా ఏ ట్రాన్సాక్షన్స్ మిగతా రోజుల్లో అవ్వకూడదు. ఇది నా యొక్క కాన్సెప్ట్. అయితే ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేయాలి. రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్. ఇక్కడ మెమరీ లొకేషన్ మీకు నేను ప్రీవియస్ ప్రోగ్రాంలో చెప్పాను. మెమరీ లొకేషన్ అనేది -1 4 9 నుంచి -2 4 9 వరకు ఏదో ఒక వాల్యూని అసైన్ చేయవచ్చు. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఏమని? సారీ కెనాట్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ డేటా ఇన్ దిస్ డేస్ అనేసి మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాజ్ ఎండ్ క్లాజ్. ఇక్కడ కొన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. సాటర్డే వరకు రిప్రజెంట్ చేశాను. ఒక ఫ్రైడే వాల్యూ మిస్ అయ్యింది అంటే ఫ్రైడే ఇన్సర్ట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు. మిగతా ఏ రోజుల్లోనూ డేటా అనేది ఇన్సర్ట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వకూడదు, డిలీట్ అవ్వకూడదు. ఇది నా యొక్క కాన్సెప్ట్. ఇక్కడ ఎర్రర్ మెసేజెస్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనము రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ బిఫోర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు, అప్డేట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ నేమ్. బిగిన్ true_char సిస్టేట్ని డేస్లోకి కన్వర్ట్ చేయాలి. డేస్ అంటే నెంబర్స్లోకి. ఈ నెంబర్స్ మ్యాచ్ అయ్యే డేస్లో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తే ఈ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఎండ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. ఎక్కడ? డి డ్రైవ్. ఇక్కడ నా ఫోల్డర్ వరాకిల్ 1 అనే ఫోల్డర్ ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ t2.sql సేవ్. ఈ విధంగా మనము ఒక డేటాబేస్ ట్రిగ్గర్ని క్రియేట్ చేశాము. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.